ఈ వీడియో అయితే నేను సమ్మర్ హాలిడేస్ లో తీసుకున్నటువంటి వీడియో ఇది. నేను మా పాప అండ్ మా అన్నయ్య పిల్లలు అందరం కూడా ఇక్కడ బావిలో ఈత కొడదామనేసి వచ్చేసినాం. బావిలో ఈత కొడదామని వచ్చేసి బావి దగ్గర చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది మా బాబాయ్ వాళ్ళ బావి. సో మోటార్ ఆన్ చేశారు వాళ్ళు. సో పక్కనే మా అక్క వాళ్ళు ఇంటి చుట్టూ ప్రహారీ కూడా కట్టిస్తుంటే అక్కడ వాటర్ కొట్టడం కోసం అనేసి మోటార్ ఆన్ చేసి వాటర్ కొడుతున్నారు అన్నట్టు. సో మోటార్ ఆన్లో ఉన్నప్పుడు వెళ్ళి ఈత కొట్టడం మంచిది కాదనేసి నేనైతే వాళ్ళు వాటర్ కొట్టేంతసేపు అయితే అక్కడనే వెయిట్ చేసాం మేము. ఆ ప్రహారీ గోడకు వాటర్ కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మోటార్ ఆఫ్ చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు బావిలోకి అయితే దిగేసాం మేము. నేను బావిలో దునుకుతున్నప్పుడు ఇక్కడ నా కొడుకు రియాక్షన్ అయితే చూడాలి. దునకగానే ఎక్కడ మునిగిపోతుందో అనేసి హ్యాండ్ ఇవ్వు మమ్మీ అని అంటున్నాడు. అసలు వాడికి ఈత నేర్పించిందే నేను, ఇంకా నేను మునిగిపోతాననేసి నన్నే భయపడుతున్నాడు వీడైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో మా అన్న కొడుకు అయితే ఉన్నాడు. వీడు లోపలికి దిగరా అంటే మస్తు భయపడుతున్నాడు. లోపల నుంచి నీళ్లు పట్టుకొచ్చి బయట స్నానం చేసుకుంటున్నాడు వాడు. 2-3 రోజుల నుంచి బావిలో దిగి ఈత కొడుతున్నప్పుడు ఒక 3-4 మాత్రమే ఉండేది. కానీ ఈ రోజు ఏంటో బావి నిండా మనుషులే ఉన్నట్టు అనిపించింది. ఈ రోజు బావిలో దిగి మేము 2-3 రోజుల నుంచి ఈత కొడుతున్నాం అనే సంగతి అందరికీ తెలిసేసరికి మేము కూడా ఈత నేర్చుకుంటామని క్యాన్లు పట్టుకొని ఇంకొంతమంది పిల్లలకి యాడ్ అయ్యారు. ఏది ఏమైనా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఈత నేర్పించేసేయాలి. పెరిగే కొద్దీ వాళ్ళలో భయం అనేది పెరిగిపోతూ ఉంటుంది.